ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్వ దేశ దేవలయ బ్రహ్మ హరిహరాయత్రి గుణాత్మ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. లక్ష్మీ కటాక్షం. లక్ష్మి అనేది చాలా మందికి, చాలా ఇళ్లలో లక్ష్మి అనేది చాలా మందికి నిలబడదు. చాలామంది ఎన్నో పూజలు చేసి, ఎన్నెన్నో వ్రతాలు చేసి, ఎన్నో చేసుకుంటూ ఉంటారు. ఏ పూజ చేసినా వాళ్ళకి ఆ లక్ష్మీ కటాక్షం అనేది వాళ్ళకి చేతిలోకి రాకోకుండా, ఎంత కష్టపడ్డా కూడా ఆ కష్టంలో ఇంకా కష్టం ఎక్కువగా ఉంది, కొంచెం ఎక్కువగా వస్తుంటుంది. ఆ కష్టం వలన వాళ్ళు చేయాల్సిన పెద్ద పెద్ద కార్యక్రమాలు కానీ, పెద్ద పెద్ద పనులు కానీ బ్రేక్ అయిపోతుంటాయి. కాబట్టి ఒక్కొక్క వేళ విశేషం అనేది ఒకటి ఉంటుంది. ఒక్కొక్క ఇల్లు బిడ్డొచ్చినాయాలో గొడ్డొచ్చినాయాలో అంటారు. వాళ్ళకి భార్య కళ్యాణం చేసుకున్న తర్వాత ఆమె కాలు పెట్టిన దాని నుంచి వాళ్ళ ఇంట్లో చలవరికి కలిసి వస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళు ముఖ్యంగా స్థాన మార్పు అనేది చేయాలి. సొంత ఇల్లున్నా కూడా ఆ ఇంట్లో నుంచి మారాల్సి వస్తుంది. ఎందువల్ల అంటే మీ మీద కొన్ని సంవత్సరాల పాటు నరదిష్టి ప్రయోగము, తర్వాత మీ కుటుంబానికి దరిద్ర గ్రహాలు అడ్డుకొని తిరుగుతుంటాయి. ఆ దరిద్ర గ్రహాలు ఎలా వస్తుంటాయంటే, అది ఎవరెవరో పూజ చేయించుకొని నిమ్మకాయ కొబ్బరికాయ కోడితో మంతరించుకొని వాళ్ళ మీద నుంచి ఇలా దిగదూర్చేసేసి రోడ్డు మీద వేసి వెళ్ళిపోతుంటారు. అది మనకు తెలియదు కదా, అనుకోకుండా టక్కన దాటి వచ్చేస్తుంటాం. మరి అది తొక్కి వచ్చిన వాళ్ళం ఇంట్లో వచ్చి కాళ్ళు కడుక్కోకుండా అలాగే పాదం పెట్టేస్తుంటాం. ఆ పాదం పెట్టి కానించి ఆ ఇంట్లో అష్టౌశ్వర్యాలు భాగ్యభోగాలు అనేది కరువు అవుతాయి. మనశ్శాంతి ఉండదు. ఇంట్లో శకాకు గొడవలు, మానసికమైన బాధలు, భార్యాభర్తల మధ్యలో లేనిపోయిన శకాకులు, అత్తా మామ మధ్య శకాకులు, మళ్ళీ అత్తా కోడల మధ్య లేనిపోయిన సమస్యలు కొన్ని వస్తుంటాయి. మరి ఎందువల్ల వస్తుంటాయి అంటే, వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలు వాళ్ళ పక్క వాళ్ళ రూపంలో పోయి వాళ్ళ గురించి ఏమో గురించి అత్త గురించి కోడలకి, కోడల గురించి అత్తకి లేనిపోయిన విషయాలు కొన్ని చెబుతుంటారు. నువ్వు ఇలా పని చేయమంట కదా, ఇంట్లో నువ్వు కమ్మక తిని ఇంట్లో కూర్చుంటావంట కదా అని చెబుతున్నావు అనేది వేటి వాళ్ళు చెబుతుంటారు అన్నమాట. అప్పుడు చేసే వాళ్ళకు కూడా, అరే నేను కష్టపడుతున్నాను కదా ఈ ఇంట్లో వచ్చిన కాడి నుంచి నేను ఎంతో కష్టపడుతున్నాను, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నేను కూడా అలాగే కష్టపడుతున్నాను కదా, మరి ఎందుకు జరుగుతుంది ఇలాగా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. అది ఎందువల్ల అంటే, వాళ్ళ మీద ఉండాల్సిన కొన్ని చెడు గ్రహ ప్రభావన, ఆ చెడు గ్రహాల వలన వాళ్ళ అత్తామామకు కానీ, తర్వాత ఇంట్లో ఉండాల్సిన అన్నదమ్ములకు కానీ, లేదా ఇంట్లో ఉండాల్సిన అక్క చెల్లెళ్ళకి కానీ, మరి ఇంట్లో ఉండాల్సిన తోటి కోడళ్ళకి కానీ లేనిపోయిన సమస్యలు కొన్ని వస్తుంటాయి. లేనిపోయిన ఆలోచనలు కొన్ని వస్తుంటాయి. చిన్న సమస్య పెద్ద సమస్య అయిపోతుంటుంది. మరి వాళ్ళ ఇంట్లో ఒకరి మాట ఒకరికి ఒత్తిడి అనేది లేకోకుండా ఒక కుదురు అనేది ఉండదు. ఒక ఒత్తిడి ఎక్కువైపోతుంటుంది. మరి ఏది చేసినా కూడా ఏదో ఒక సమస్య అయిపోతుంటుంది. ఏది చేసినా కూడా ఇంట్లో ఉండవలసిన వాళ్ళు ఏమి చేయలేదు, నువ్వు వచ్చిన కాడి నుంచి మాకు దరిద్రం తగిలింది, నువ్వు కాలు పెట్టిన కాడి నుంచి మా ఇల్లు బాగోలేదు, మా వ్యాపారాలు బాగుంటలేదు, మా ఉద్యోగాలు బాగుంటలేదని చాలామంది అలాగ తిడుతుంటారు. అది ఎందువల్ల అంటే ఆ గ్రహాల ప్రభావం వల్ల వాళ్ళు అలాగ మాట్లాడుతుంటారు. మరి వాళ్ళ మీద ఉండాల్సిన ఆ గ్రహ ప్రభావం పోవాలి, మరి ఇంట్లో ఉండాల్సిన ఆ శూన్య దోషం అనేది పోవాలి, మరి ఆ దరిద్ర దోషం అనేది పోతేనే ఆ లక్ష్మీదేవత అనేది మన స్థానంలో అడుగు పెడుతుంది. మరి ఆ లక్ష్మీదేవత మన ఇంట్లో అడుగు పెట్టాలంటే మీరు చేయాల్సిన దైవ బలం ఏమిటంటే, 9 రోజుల పాటు మీరు ఇంట్లో అందరూ శుద్ధంగా ఉండి, మీ నడి ఇంట్లో ఆవు పేడ తెచ్చుకొని, ఆ ఆవు పేడతో మీరు శుద్ధంగా చేసి అక్కడ ఒక స్టార్ ముగ్గు వేయాలి. స్టార్ ముగ్గు వేసేసిన తర్వాత అక్కడ మీ చేతుకుంటే ఒక 3 దోశల బియ్యము తీసుకొని పసుపులో కలిపి ఆ బియ్యాన్ని మొత్తం రౌండ్గా ఆ ఇస్తరాకు మీద కరెక్ట్గా రౌండ్గా దిద్దాలి.
అది కరెక్ట్గా అయిపోయిన తర్వాత రౌండ్ చేసిన తర్వాత దాంట్లో 9 దీపాలు పెట్టాలి. 9 దీపాలు. ఆ 9 దీపాలు పెట్టిన తర్వాత తెల్ల జిల్లేడు తెచ్చి తెల్ల జిల్లేడు ఒక కట్టె తీసుకొని వచ్చి దాంట్లో 9 తెల్లటి లక్ష్మీ గవ్వలు 9 లక్ష్మీ గవ్వలు తెచ్చుకొని అది పెట్టేసిన తర్వాత పసుపుతో అనేది కొంచెం తయారు చేయాలన్నమాట. పసుపుతోని గణపతిని తయారు చేయాలి. ఒక తమలపాకులో పెట్టేసి మీరు 9 రోజుల పాటు అక్కడ మీరు చేయాల్సిన గురు మంత్రం అనేది ఒకటి ఉంటుంది. ఆ గురు మంత్రంతో అనేది మీరు చదివి 9 రోజులు మీరు పూజా బలం చేసిన తర్వాత ఆ బియ్యము, ఆ అక్షింతలు, తర్వాత ఆ 9 లక్ష్మీ గవ్వలు, దాంతోపాటు తెల్ల జిల్లేడు ఒక కట్టె దాంట్లో పెట్టేసి మూట కట్టాలి. మూట కట్టేసి ఆ మూటలో ఓం రాయాలి. ఓం రాసేసి మీ ఇంటికి ఎదురు భాగంలో కట్టుకోవాలి. ఎదురు భాగంలో కట్టుకునేటికైతే మీ ఇంట్లో ఉండాల్సిన దరిద్ర దేవత అనేది పోతుంది. లక్ష్మి అనేది మీ చేతిలో నిలబడుతుంది. మీకు ఆరోగ్యాలు బాగుంటాయి. ఈ దరిద్ర దేవత వెళ్ళిపోయిన తర్వాత ఈ 9 రోజులు మీరు పూజా బలం చేసిన తర్వాత ఆ అక్షింతల్ని 4 పక్కలు జల్లాలి. ఈశానం, అగ్ని, వాయువు, నైరుతి 4 మూలల్లో ఆ అక్షింతలు మీరు పూజ చేసి అక్షింతలు ఉన్నాయి కదా, ఆ అక్షింతలు చేసిన తర్వాత 9 జ్యోతులు వెలిగించాలి. 9 జ్యోతులు 9 రోజుల దాకా వెలుగుతూనే ఉండాలి. అంటే మధ్యలో ఆరిపోయినా కూడా దాంట్లో పెద్ద ఇబ్బంది ఉండదు. రోజుకి మీరు ఒక్కసారైనా ఆ అందరం కలిసి చేయాలి ఆ పూజ. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది కలిసి చేయాలి. అంతమంది కలిసి చేసిన తర్వాత ఆ వస్తువులన్నిటినీ ఆ పమిదిలు తీసి ఆ వస్తువులన్నీ ఒక గుడ్డలో వేసేసి తెల్ల గుడ్డలో వేసి మూట కట్టి దానికి ఓమం రాసి మీకు ఈశాన మూలలో కట్టాలి. ఈశాన మూలలో మీకు తలుపు ఉందనుకోండి, తలుపు కట్టండి. లేదా తలుపు లేకపోకుండా ఉంటే ఈశాన మూలలో కట్టాలి. కట్టినట్టుగైతే మీ ఇంట్లో ఉండాల్సిన దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. మనసు శాంతిగా ఉంటుంది. లక్ష్మి నిలబడుతుంది. చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. మరి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని ఎన్నో బాధలు పడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ మీద ఏమేమి జరుగుతున్నాయి అనేది, మీ మీద ఎవరెవరు చెడు పూజలు చేస్తున్నారనేది జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది. సర్వో జనా సుఖినో భవంతు. నమః శివాయ నమః. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.